ముఖ్యమంత్రి చాలా స్ట్రాటజికల్గా ఇప్పుడు అదే మనం చాలాసార్లు ఇది మాట్లాడుతున్నాం. డే 1 ఈయన పవర్కి వచ్చిన కాడికెళ్ళి ముందు ఆయన చెప్పినటువంటి ప్రామిసెస్ ఏంటి? తెలంగాణకు 10 ఏళ్ళు, గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దోపిడీకి గురైంది, అన్యాయానికి గురైంది, మోసాలకు గురైంది, దగాకు గురైంది, అవినీతి పాలైంది, ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దుర్మార్గంగా కోట్లు కోట్లు, వేల కోట్లు కాదు లక్షల కోట్లు తిని మింగిరు అనేది మనమనుడు ఒకటే కాదు, ఈవెన్ రాజకీయ పార్టీలు, బీజేపీ ఉన్నటువంటి టాప్ ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, వాళ్ళు మాట్లాడిండ్రు, రాహుల్ గాంధీ మాట్లాడిండు, ప్రియాంక గాంధీ మాట్లాడింది, మల్లికార్జున్ ఖార్గే మాట్లాడిండు. వీళ్ళందరి ప్రతినిధిగా రేవంత్ రెడ్డి కూడా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి చాలా అద్భుతంగా మాట్లాడి ఆయన కూడా. సో ఇవన్నీ విన్న జనాలు ఏంటంటే ఎస్ ఈ పైసలు కక్కిస్తారు, కక్కియాలి, వాళ్ళని జైలపాలు చేయాలి. ఇప్పుడు చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఏంటంటే వాటాల లెక్క ఎక్కడో కుదిరింది వాళ్ళకి మధ్యలో కుదిరింది. అందుకని ఇప్పుడు ఒక్క కేసు నన్న కానీ ఇప్పుడు అందరూ మొత్తుకుంటున్నా, మనం కూడా మొత్తుకుంటున్నాం. నేను కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు చెప్పిన, నువ్వు వాళ్ళని కక్కిసి నువ్వు వాళ్ళని జైలపాలు చేసి కేసులు పెట్టి ప్రాపర్గా ఆ పైసలు ప్రజల పైసలు కదా, ఈయన వాడండి మాఫ్ చేసేందుకు దేవుడు అంటే ఏంటండి? ఏ పురాణం ముచ్చటి ఎక్కడి దేవుడు ఎక్కడిది, పాపం ఎక్కడిది, పుణ్యం ఎక్కడిది? ఆ దేవుడు ఏదైనా ఉంటే చూసుకుంటాడు. తర్వాత సంగతి మనం ఆ సబ్జెక్టులకు పోతలేం. నీకు ప్రజాస్వామ్యబద్ధంగా, నీకు ఒక రాజ్యాంగబద్ధంగా నువ్వు వచ్చి ఇటువంటి అన్ని అన్యాయాలకు అరికట్టాలి, నువ్వు ప్రజల ధనాన్ని కాపాడాలి, మానాలు ప్రాణాలు కాపాడాలి అని నీకు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నువ్వు అన్ని కాపాడాలి. ఎక్కడ భేషజాలు లేకుండా, దేనికి లొంగకుండా నువ్వు కాపాడాలని పెడితే నువ్వు వచ్చి